అయిందా? ఓ మళ్ళీ అయిందా? మళ్ళీ మళ్ళీ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు నాకు ఈ ఫోన్ కాల్ ఇలా జరిగింది, ఇలా నేను చెప్పినట్టే జరిగింది, తను మాట వినలేదు, మళ్ళీ వింటానన్నాడు అని చెప్పడం నాకు తెలిసి మోర్ దెన్ 20th టైం ఇలాగే జరుగుతుంది. బికాజ్ మగాళ్ళ మాట నాకు తెలియదు కానీ మొగుళ్ళు అంటేనే మొండోళ్ళే. ఈ వీడియో తీసేది కూడా ఒక మగవాడే, ఎడిట్ చేసింది మగవాడే, ఆడవాళ్ళు కూడా కావచ్చు అప్పుడప్పుడు. బట్ హస్బెండ్స్ గురించి మనం మాట్లాడితే ప్రతి హస్బెండ్ పెళ్ళప్పుడు కొన్ని వౌస్ తీసుకుంటారు, సప్తపది వౌస్ ఇలా. అందులో వాళ్ళు ఒక మనసులో వౌస్ తీసుకుంటారు. ఏది ఏమైనా ప్రపంచం తల్లక్రిందులైనా కోవిడ్ అన్ని వేవ్స్ కలిపి ఒకటేసారి వచ్చినా నేను నా భార్య మాట అయితే చెప్పిన వెంటనే వినాను, ఇది వాళ్ళు తీసుకునే వౌస్. ఇక మిగతా ఏ వౌస్ ఎక్కడ కలిపేసినా సరే, ఏ కుంభమేళాలో కలిపేసినా సరే, మిగతా ఏ వౌస్, ఈ వౌ భార్య మాట వినను అనే వౌ మాత్రం వాళ్ళు జీవితాంతం నిలబెట్టుకుంటారు. కొంతమంది ఛత్ నీ మాట నేను వినేదేంటి అని మమ్మీ చెప్తారు, చాలామంది మమ్మీ చెప్పరు, అంతే తేడా. బట్ వినరు. వీళ్ళేంటంటే అందరూ చెప్పింది వింటారు, వాళ్ళకి తోచిందే చేస్తారు. ఈ ప్రాసెస్లో అందరూ చెప్పింది కనీసం వింటారేమో, వైఫ్ చెప్పింది మాత్రం చచ్చినా వినరు. మొండి మొగుళ్ళు. దీన్ని మొండితనం అనండి, మూర్ఖత్వం అనండి, మంకుతనం అనండి, పెంకితనం అనండి, పేర్లు ఏవైనా పెట్టుకోండి, రిజల్ట్ మాత్రం ఒకటే. మనం కొన్ని కేటగిరీస్ చెప్దాం. యూనో ఏదో తిట్టేస్తున్నాం అని కాకుండా కేటగిరీ వైజ్ తిట్టుకుంటూ వెళ్ళామనుకో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఏ బిట్ ఫార్వర్డ్ చేయాలి, ఎక్కడి నుంచి చూడమని చెప్పాలి. ఉద్యోగం అనే కేటగిరీ. వైఫ్ వర్కింగ్ ఉమెన్ అంటే అట్లీస్ట్ నాకు తెలిసి కొంచెమైనా రెస్పెక్ట్ ఇస్తారేమో కొంతమంది. వైఫ్ చదువుకొని ఉండి హోమ్ మేకర్ అయి ఉండి, పోనీ అంత చదువు లేకపోయినా లోకజ్ఞానం ఉండి హోమ్ మేకర్ అయి ఉంటే ఇక కథ. ఆవిడ ఏమి చెప్పినా వర్క్ విషయంలో నీకేం తెలుసు, నీకేం తెలుసు, నీకేం తెలుసు, నీకేం బోడి నీకేం తెలుసు, నువ్వేం కట్టలు కట్టావా, ఎదిగావా నువ్వేమన్నా? ఒక్క మెట్టెక్కితే 100 మెట్లు కిందకు వస్తున్నావు నువ్వు, నీకేం తెలుసు అని. నీకు తెలియదు అని నీకు తెలిసినప్పుడు పక్కనోడు చెప్పిందైనా వినొచ్చు కదా. వాళ్ళకి నువ్వు చేసే సబ్జెక్ట్ తెలియదేమో, ఆ సాఫ్ట్వేరో హార్డ్వేరో బిజినెసో ఆ టెక్నిక్ ఆ సబ్జెక్ట్ తెలియకపోవచ్చు, కానీ వీళ్ళని నమ్మచ్చు వీళ్ళని నమ్మద్దు, ఇది మంచిది ఇది మంచిది కాదు, నాకెందుకో ఇలా అనిపిస్తుంది, కాస్త నువ్వు ఆలోచించు, ఇవి వినొచ్చుగా. హై ఎండ్లో సలహాలు అబ్బే నో. ఇప్పుడు వైఫ్ వర్కింగ్ అయ్యి ఒక ప్రొఫైల్, హస్బెండ్ ఇంకో ప్రొఫైల్ అయ్యి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే ప్రొఫైల్ అయినా సరే నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది? నేను చూసినంత లైఫ్ నువ్వు ఏం చూసావు నువ్వు లైఫ్? మూటలు మోసావా? 100 ఏళ్ళు బతికేసావా? ఓ వైఫ్ కన్నా లింగులు ఇటుకుమని 3 ఏళ్ళో 4 ఏళ్ళో 1 ఏడో ఓ 4 ఏళ్ళో పెద్దో చిన్నో వీళ్ళు అంతే. ఈ మధ్య చిన్నవాళ్ళు కూడా చేసుకుంటున్నారు కదా, హస్బెండ్ చిన్నగుండి వైఫ్ పెద్దగుండి. మీకు ఏం తెలుసని మగాడు మొగుడు అవ్వగానే ఏం కొమ్ములు వచ్చేస్తాయో నాకు అర్థం కాదు. పెళ్ళాం చెప్పింది మాత్రం వినరు. ఉద్యోగం విషయంలో ఇలా చెయ్యి మానద్దు అంటే మరేసి కూర్చుంటారు. కొన్ని మానేసి మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా ఇచ్చే, నీకేం తెలుసు? కన్సిస్టెన్సీ. మానేస్తే నా మాట పోదు. అవును మరి, మనం ఒక గొప్ప వంశము, మనం ఇచ్చిన మాట మీద కట్టుబడి నిలబడతాము, ఇక నీ జీవితంలో నువ్వు మాటనే తప్పలేదు. పెళ్ళాం చెప్తే వినకూడదు అని కంకణం కట్టుకున్న వాళ్ళకి ఎవడు ఎన్ని చెప్పినా ఏమీ చేయలేరు. నేను ఎందుకు చెప్తున్నానా, మీ పెళ్ళాం బిహాఫ్ చెప్తున్నా. అది ఉద్యోగం విషయంలో వినరు. ఇక వ్యాపారం వద్దంటే ఇన్వెస్ట్మెంట్ పెడతారు. పలానా ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు, ఏ షేర్సో ఏ స్టాక్సో ఏ ఫండ్సో ఏదో ఒకటి హై ఎండ్లో చెయ్యొద్దు, అంత స్పెక్యులేటివ్గా ఉంది మార్కెట్, కాస్త చూసుకొని చెయ్యి, లేకపోతే కన్సిస్టెంట్గా సేఫ్గా ఉందాం, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగుదాం, ఇట్లాంటివి చెప్తే చచ్చినా వినరు. అంతే. నువ్వు కూపస్థ మండూకల్లాగా నువ్వు, వీళ్ళకి తెలుగే రాదంటారు కానీ ఇట్లా పెళ్ళాన్ని తిట్టడానికి మాత్రం మంచి మంచి తిట్లు దొరుకుతాయి వీళ్ళకి. కూపస్థ మండూకంలాగా ఒక దగ్గర నువ్వు ఉంటావు, నన్ను కూడా అక్కడే పడి ఏడవమంటున్నావు, నువ్వు నన్ను రిస్క్ చేయనివ్వవు, నన్ను ఎదగనివ్వవు. వాళ్ళ వైఫ్ చూడు ఎంత సపోర్ట్ ఇస్తుందో, వీళ్ళ వైఫ్ చూడు ఎంత ఇచ్చేస్తుందో. నీకేమైనా అగోరిస్తే ఆ వైఫ్ ఈ వైఫ్ వచ్చి నీ కన్నీళ్లు తుడవదు, నీ పెళ్ళాం మాత్రమే చూసుకోవాలి నిన్ను. అది ఎప్పటికీ నువ్వు తెలుసుకొని తగలబడతావో నాకైతే అర్థం కావట్లేదు. ఈ మొండి మొగుడు అందరికీ చెప్తున్నాను నేను.
ఆ వ్యాపారాల్లో పెట్టద్దంటే వినరు, ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దంటే వినరు, స్పెక్యులేషన్ హైగా ఉంటే రిస్క్ ఎక్కువ వద్దంటే వినరు, కొంచెం సేఫ్గా ఆలోచిద్దామంటే వినరు. పిల్లల స్కూల్స్ విషయంలో కూడా అంతే. చాలామంది అసలు ఏ స్కూల్ అనేది ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని పట్టించుకోరు, అది వేరే విషయం. చాలామంది మదర్సే బేసిక్ రీసెర్చ్లు చేస్తారు. ఆ పిల్లల స్కూల్ షైన్ అయ్యి పాజిటివ్గా అయిందనుకో, మేమిద్దరం కలిసి చేసాం అని కాళ్ళ మీద ఇదిగో ఇలాగే కాళ్ళ మీద కాలు వేసుకొని ఇట్లా ఊపుకుంటూ చెప్తూ ఉంటారు. ఆ షార్ట్లు వేసుకొని మేమిద్దరం కలిసి చేసాం. నేను అనుకున్నా అదే చేద్దామని, అదే స్కూల్లో వేద్దామని. తను చెప్పేపాటికి నేను ఇంకో ఓకే అన్నా. ఎంత వీళ్ళగా అబద్ధాలు చెప్తారంటే వీళ్ళు, బా అబద్ధమే వీళ్ళని చూసి సిగ్గుపడుతుంది, అట్లా చెప్తారు. ఆ స్కూల్లో ఏదో వర్కౌట్ అవ్వలేదు అనుకో, నేను చెప్పానండి తను వినలేదు, తన మొండితనము అంతా వాళ్ళ అమ్మ పోలిక, వాళ్ళ నాన్న పోలిక, ఇట్లా సాధింపులు. అత్తగారులు చేస్తారో చేదో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఇళ్లలో మొగుళ్ళ సాధింపులు భరించలేక ఆడవాళ్ళు అయితే ఎంత న్యూసెన్స్గా ఫీల్ అవుతున్నారు. లేడీస్లో కూడా బాల్డ్ హెడ్స్ వచ్చేస్తున్నాయి ఈ టార్చర్లు భరించలేక. కటికలు చేసుకొని తిరుగుతున్నాం అంతే. అది ఇట్లా పిల్లల విషయంలో, వాళ్ళ పెంపకాల విషయంలో వాళ్ళ ముందు వీళ్ళ ఆధిపత్యం. ఈ అమ్మాయి చాక్లెట్టో బిస్కెట్టో వద్దనింది అనుకోండి, ఏంటి నా అప్పటిదాకా వీళ్ళకి ప్రేమలు రావు. తల్లి వద్దనంగానే, పెళ్ళాం వద్దనంగానే, ఏంటి నా బంగారానికి ఒక చాక్లెట్ కూడా వద్దంటావు, ఏమైతుంది ఒక చాక్లెట్ తింటే, స్టోర్ తిరిగినా అరిగించుకోవాలి అని చెప్పి పోయి పిచ్చి ముద్దులు చేసి కొనిస్తారు. ఈ పిల్లలు ఎంత ఇంటెలిజెంట్గా తయారవుతారంటే, నాన్న దగ్గర ఏం కావాలో దానికి వెళ్తారు, అమ్మ దగ్గర ఏం కావాలో దానికి వెళ్తారు. ఎంత ఈజీగా మ్యానిపులేషన్ అనేది పిల్లలు నేర్చుకుంటున్నారు నేను చెప్పలేను నా నోటితో. పిల్లల ముందే వైఫ్ని తక్కువ చేసి మాట్లాడు. మీ అమ్మకేం తెలుసురా, వద్దనిందా, అయితే పద కొనిస్తా, అది పిచ్చిదిరా, పద కొనిస్తా. సిగ్గులేదా నీకు? నీ బిడ్డని మోసి కని పెంచింది, నీకు దాని మీద ప్రేమ ఉండని లేకపోని కనీసం ఒక ఇండివిజువల్గా అయినా గౌరవించవా? నీ పిల్లలకి తల్లి అనైనా గౌరవించవా? మా అమ్మని చూసి నేర్చుకో, అసలు నీకేది చేత కాదు, మా అమ్మని చూసి నేర్చుకో, నీకు వంట చేత కాదు, మా అమ్మని చూసి నేర్చుకో, నీకు పిల్లల్ని పెంచడం చేత కాదు. చూస్తానే ఉన్నావు ఎంత అఘోరించినట్టు పెరిగినావో నువ్వు. మంచినీళ్ళు కూడా తాగించలేకపోతున్నావు ఇలాంటి మొండి మొగుళ్ళ చేత. ఇక పైగా వీళ్ళ పెంపకాలు ఇట్లా అఘోరించినాయి, వీళ్ళ అమ్మలను చూసే నేర్చుకొని ఇక పిల్లల్ని పెంచి ఇంకో జనరేషన్ తద్వారా సొసైటీని స్పాయిల్ చేయాలి మనం. ఫ్రెండ్స్ కూడా ఎవరి దగ్గర ఎక్కడెక్కడో డబ్బులు ఇస్తారు, ఎక్కడెక్కడో అప్పులు చేస్తారు. ఏది ఇంట్లో పెళ్ళాలకు చెప్పరండి. మీకేం తెలుసు, మాకు 190 టెన్షన్స్ ఉంటాయి చెప్పి చావు. అడ్డమైన తిట్లు తినడానికి, అడ్డమైన మాటలు మాట్లాడడానికి గంటలు వాడతావు కదా ఈ నోరు. నాకు ఈ టెన్షన్ ఉంది, ఫైనాన్షియల్గా ఈ క్రైసిస్ ఉంది, నేను వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా, నేను వీళ్ళకి ఇచ్చా, తిరిగి రావట్లేదు, ఏం చేద్దాం చెప్పు. కనీసం చేసిన తర్వాత అయినా చెప్పు. చేసే ముందు ఎలాగో అడిగి చావలేదు నువ్వు సలహా. మొండి ఎన్నిసార్లు మోసపోయినా తిరిగి వాడు ఆ ఎవడో కోన్కిస్కా గొట్టంగాడి చేతిలో మోసపోవడానికి రెడీ ఉంటాడు. కానీ పెళ్ళాం దగ్గర ఒక మెట్టు తగ్గి, అరే నేను తప్పు చేశా, ఇట్లా మనం కలిసి నడుద్దాం, ఇక నుంచి నువ్వు చెప్పినట్టు వింటా, కనీసం ఆలోచిస్తా, ఒక్కడు కూడా వీళ్ళ బోషాడీకే ఈగోలు ఎక్కడెక్కడికో పోతుంటాయి గై కిందలో. పెళ్ళాం దగ్గర మాత్రం ఒప్పుకోడు, తప్పు అని చెప్పిన మాట మాత్రం వినడు. హెల్దీగా తిరమని ఎంతమంది పెళ్ళాలు, ఎంతమంది మొగుళ్ళకి చెప్తారు, అరే స్మోక్స్ తీసుకోవద్దు, మందు తాగదా, నేను తాగే 4-5 సిగరెట్లకి ఏమొచ్చేస్తుంది, ప్యాకెట్లు తాగిన వాడే హార్ట్లు బాగున్నాయి, చెత్త వాదన వాదిస్తాను. నేను వీళ్ళందరికీ ఒకటే చెప్తా, వాడి బాడీ వేరు, నీ బాడీ వేరు. నువ్వు సిగరెట్ వాల్సరి పీలిస్తేనే నీ గుడ్డకు ప్రాబ్లం అవ్వచ్చు, వాళ్ళు ఎంత తాగినా వాళ్ళకేం కాకపోవచ్చు. అరే నీ వైఫ్ చెప్తుంది, రేపొద్దున నీకు ఏదైనా అయితే ప్రేమ ఉన్నా లేకపోయినా అఘోరించేది దాని జీవితమే. ఆ మాత్రం కన్సర్న్ లేదా? తాగి తిరిగితేనే గొప్ప మగతరం అనుకుంటే ఎట్లా? ఫ్యామిలీలను మర్చిపోయి థర్స్డే నైట్ పార్టీలను పోయి మండే నైట్ వచ్చే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వీకెండ్ అవి ఇట్లా అని కూర్చుంటాయి. పిల్లల్ని కాపలా కాసుకుంటూ, వీలైతే వీళ్ళ అమ్మా నాన్నల్ని కాపలా కాసుకుంటూ, ఈ అమ్మా నాన్నలు కూడా కేవలం కొడుకుల దగ్గర మార్కులు కొట్టేయాలనే ఒక బుద్ధితోటి వాళ్ళు తప్పులు చేసినా సమర్థిస్తారండి. అరే ఇది తప్పురా, నువ్వు చేసేది, ఆ పిల్లని ఇబ్బంది పెట్టకురా, చెప్పింది వినరా అని చెప్పంగా చాలా తక్కువ మంది మదర్ ఇల్లా ఫాదర్ ఇల్లా అని చూశాను. వాడు తప్పు చేస్తున్నాడని తెలుసు, తల్లి ఆత్మసాక్షికి మనస్సాక్షికి, కానీ సపోర్ట్ చేస్తుంది వాడి దగ్గర మార్కులు కొట్టేయడానికి. ఆ ఈగో, ఆధిపత్యం, రూటే సరిగ్గా లేదు. ఇక చెట్టు పెరిగి పువ్వులుగా వస్తాయి, ఆ పువ్వులు కుళ్ళిపోయి మురిగిపోయి పుచ్చిపోతున్నాయి. అదే
ఆరోగ్యాల విషయంలో వినరు. ఏమన్నా అయ్యి హార్ట్ అటాకులు అయ్యి ప్రాణం మీదకి వస్తే నీ వల్లే వచ్చింది, నువ్వు పెట్టిన స్ట్రెస్కే వచ్చింది, నువ్వు పెట్టిన టెన్షన్కే వచ్చింది, నేనేం పట్టించుకోను, నీ మీద ప్రేమ లేదు, నీ మాట వినని అంటున్నావు. మరి పెళ్ళాం చెప్పిన మాటకి అంత స్ట్రెస్ వచ్చేస్తా, నీకు హార్ట్ అటాక్ వచ్చేంత? మనసులో అన్ని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకొని పెరిగి హార్ట్ అటాకులు వస్తాయి, లేదా ఆరోగ్యాలు చెడిపోయి వస్తాయి. 190 కారణాలు ఉంటాయి. ఈ పెళ్ళాం మొక్కది హరాస్ చేసేస్తే ఇడి గుండెకి ఏదో దొబ్బిందంట, హార్ట్ అటాకులు వస్తాయట. ఇక వింటా నేను చెప్పినవన్నీ థర్డ్ పర్సన్ అయ్యి. తర్వాత కూడా హెల్త్లు కంట్రోల్ చేయరు, బయట ఫుడ్లు కంట్రోల్ చేయరు, నీతులు మాత్రం చెప్తారు. హెల్తీగా తినాలి, ఫ్రూట్స్ తినాలి, సలాడ్స్ తినాలి. ఎవడైనా కూర్చుంటే వీడు మాత్రం తినడు. వీడు ఇట్లా నూనెలో దేవి తిని చెప్పుకుంటూ పెళ్ళాంకి చెప్తుంటాడు సలహాలు. నేను చెప్పిన మాట నువ్వు వినవు, నేనంటే నీకు రెస్పెక్ట్ లేదు. నీకుందా బోడీ? పెళ్ళామంటే రెస్పెక్ట్ ఉందా? అరే నేను తీసుకున్న డెసిషన్ వల్ల అది లైఫ్ పరంగా అయినా సరే, కెరియర్ పరంగా అయినా సరే అది నష్టపోతుందేమో, పిల్లలు ఆగమైపోతారేమో, అరే కొంచెం ఆలోచిద్దామని ఉందా? ఎట్టు జీవితం తీసుకుపోతే బ్యాన్ చేత అటుకి వెళ్ళిపోవడమే తెలుసు. సింగిల్ గాడివా నువ్వేమన్నా? మరి పెళ్ళెందుకు చేసుకున్నా? నేనేం చేసుకోలేదు, అదే వచ్చి ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకుంది. అది నీ మెళ్ళలో తాళి కట్టలేదు కదా, నువ్వే కట్టావు కదా, వద్దని చెప్పాల్సింది కదా. నీది ఏదో నువ్వు చేసుకోవాలని అనుకున్నప్పుడు వద్దని చెప్పాల్సింది. అబ్బే ఇక వీళ్ళకి పెళ్ళిళ్ళ ముందు యువకులుగా ఉన్నప్పుడు అబ్బాయిలు చుట్టాలు పక్కాలు తోబుట్టులు ఎవరు గుర్తుకు రాగారి ఆ పెళ్ళాం అనేది ఒకటి వస్తే ఎక్కడెక్కడి నుంచో చుట్టరికాల మీద ప్రేమలు ఆప్యాయతలు వచ్చేస్తూ ఉంటాయి. అది వద్దండి, పిలవలేదండి మనల్ని, అంత ఇది ఏదో మాట వరుసకు పిలిచారు వెళ్ళొద్దండి అని అన్నా, ఈ మాత్రం గిఫ్ట్ ఇద్దామండి, మనకు కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి కదా, ఏ 1000 రూపాయలు పెట్టిద్దాము అని అన్నా వినరు. నీకేం తెలుసు నేను ఎట్లా పెరిగాను, బోడి నీకు ప్రేమలు లేవు ఆప్యాయతలు లేవు, నువ్వు చూసావా అది ఎట్లా పెరిగిందో, నువ్వు చూసావా దాని ఇంటి పక్క నుండి చిన్నప్పటి నుంచి, ఎందుకు బాగుతావు నోరుంది కదా అని. మరి నువ్వు అద్భుతంగా పెరిగావు కదా, నాకు కుట్టుదాన్ని ఎందుకు చేసుకున్నావు దాని కాలు కదా. అబ్బే ఇట్లా అడిగేవాళ్ళు లేకనే రెచ్చిపోతున్నారు. అడిగినా ఆఫ్టర్ ఆల్ నేను కూడా ఆడదాన్ని కదా, ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని నువ్వేంటి అడిగేది అనేవాళ్ళు కూడా ఉంటారు. రెచ్చిపోతున్నారు. అందుకే పెళ్ళాం చెప్పింది వినరు. పిల్లల చదువులు ఫోకస్ కూడా, అరే వాడికి అంత చేత కావట్లేదండి, వాడంత చదవలేకపోతున్నాడు, లేకపోతే తనంత చదవలేకపోతుండి, మనం ఇట్లా చేద్దాము ఇద్దరం కలిసి వాళ్ళని అడిగి ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్న పుట్టింది, దాన్ని ఏంటి అడిగేది, దానికి ఏది మంచో చేది చెడో నాకు తెలియదా, ఎందుకురా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. బుక్స్లో చదువుకున్న లైన్స్ అన్నీ అప్పుడు ప్రాక్టికల్గా మీకు అర్థం కాదా? నువ్వే పీకలేకపోయిన వాడివి, డాక్టరో ఇంజనీరింగో చదివి అసలు చదవలేకపోయిన వాడివి, పుసుక్కున్న నీ పిల్లలు పుట్టి వెంటనే డాక్టర్లు చదివేసి వెంటనే ఫస్ట్ టు 10 ర్యాంక్స్లో ఎట్లా తెచ్చుకుంటారు? మన జీన్స్, మనం పెంచిన అట్మాస్ఫియర్, మన ఇచ్చే ఫ్రీడమ్ అండ్ స్పేస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అన్ని పిల్లల ఎదుగుదలకి దోహదపడతాయి. కొంతమంది పిల్లలు క్రియేటివ్ ఉంటారు, వాళ్ళు చదవలేరు. ఇది ఇంకొంతమంది పిల్లలు బాగా చదువుతారు, వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్స్లో షైన్ అవ్వలేరు. ఆ ఇండివిజువల్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకేం కావాలో తెలుసుకొని నువ్వు షైన్ చేయాలి. కానీ నీ దిక్కుమాల పేరు పరువు ప్రతిష్ట కోసం వాళ్ళ మీద రుద్ది ఇది చేస్తానంటే వినరు. వైఫ్స్ చెప్తుంటే చాలా మంది ఇళ్లలో హస్బెండ్ చెప్తుంటే వైఫ్స్ వినరు. ఇది అసలు ఒక మూర్ఖపు క్యాండిడేట్, మొండి పెళ్ళాలి. హస్బెండ్స్ వద్దంటే వినరు, బంగారాలు ఎక్స్చేంజ్ చేయొద్దంటే వినరు, చీరలు నగల మీద అంతంత తగలేయొద్దంటే వినరు, కిట్టీలు వద్దంటే వినరు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమంటే వినరు, పిల్లల్ని చూసుకోండి అంటే వినరు, టీవీలు పిచ్చి పిచ్చి సీరియల్స్లు చూడొద్దు అని అంటే వినరు, అరే ఇంట్లో విషయాలు తీసుకుపోయి బయటకి చెప్పొద్దంటే వినరు. కడుపులు అయితే ఉబ్బిపోతాయి వీళ్ళకి, యాటిసిటీసీలు వచ్చి ప్రతి లేడీస్కి కూడా. దేవుడు పురాణం చదవడానికి వెళ్ళిన దగ్గరలో కూడా మొగుళ్ళ గురించి చెప్పేసుకోవాలి వీళ్ళు. అసలు ఇవైతే అసలు నెక్స్ట్ లెవెల్ బాపతు. బట్ ఈ మొండి మొగుళ్ళ వల్ల సంసారాలే ఇబ్బంది అవుతున్నాయి. ఆడ పెత్తనం, బోడి పెత్తనం, చెత్త సలహాలు. మరి మొగుడి పెత్తనం చెత్త పెత్తనమా? మొగుడి పెత్తనం చెప్పు, దేనికి ఆన్సర్ లేదు. ఒకరికొకరు కలిసి తను చెప్తున్నప్పుడు నేను వినాలి, నేను చెప్పినప్పుడు తను వినాలి, ఇద్దరం కలిసి సాయిదా ఫాయిదాగా ముందుకెళ్ళాలని ఏ మొగుడు పెళ్ళామైతే అనుకుంటారో అప్పుడు వాళ్ళ ఇల్లు మారుతుంది. అది చూసి పక్కిల్లు మారుతుంది, అది చూసి మెల్లగా సమాజం మారుతుంది. అది చెప్తే నేనెందుకు వినాలి, వాడు చెప్తే నేనెందుకు వినాలని ఎవడికి వాడు ఆహారికి పోయినంత కాలం, అహంకారానికి పోయినంత కాలం ఇట్లాంటి అంతర్మదన వేదనలే మిగులుతాయి. అది నేను చెప్పేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఈ వీడియో ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళకి పంపించండి, చూసైనా కనీసం మారుతారు.